సో, ఇప్పుడు లైనక్స్ కమాండ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ కమాండ్ ఈకో లైనక్స్ కమాండ్స్ అని టైప్ చేస్తే మనకి ఈకో పక్కన మనం ఏదైతే టైప్ చేసామో అది డిస్ప్లే చేస్తుంది. అదేవిధంగా ఈకో మనం ఏ షెల్ యూస్ చేస్తున్నామో తెలియాలంటే $షెల్ అని యూస్ చేస్తాం. మనం బ్యాష్ షెల్ యూస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈకో అనే కమాండ్ ఏం వర్క్ చేస్తుంది, ఎలా వర్క్ చేస్తుంది అంటే మ్యాన్ అనే కమాండ్ ఉంటుంది. మ్యాన్ ఈకో అంటే మనం ఈకో ఏం చేస్తుందో ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంటుంది, మనం చూడొచ్చు. ఇక్కడ డిస్ప్లే లైన్ ఆఫ్ ద టెక్స్ట్. అదేవిధంగా ప్రతి కమాండ్ మ్యాన్ యూస్ చేసి మనం అదేం చేస్తుందో దాని వర్కింగ్ చూడొచ్చు. అదేవిధంగా మ్యాన్ పీడబ్ల్యూడి అంటే ప్రింట్స్ ద నేమ్ ఆఫ్ ద కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇంకా మ్యాన్ క్లియర్ అంటే క్లియర్స్ ద టెర్మినల్ స్క్రీన్. సో ఇప్పుడు వీటిని యూస్ చేసి చూద్దాం. ఇప్పుడు పీడబ్ల్యూడి అంటే ప్రింట్స్ ద కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ హోమ్ ఏవిడి. అదేవిధంగా క్లియర్ అని టైప్ చేస్తే టెర్మినల్ని క్లియర్ చేస్తుంది. మ్యాన్ హిస్టరీ అనే కమాండ్ ఉంటుంది. హిస్టరీ ఏం చేస్తుందంటే మనకు ఇప్పుడు దాకా టైప్ చేసినవన్నీ లిస్ట్ ఇస్తుంది. మనం టైప్ చేసినవన్నీ లిస్ట్ ఇస్తుంది హిస్టరీ అంటే. ఇప్పుడు డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. విండోస్లో మనం ఫోల్డర్స్ అంటాము, లైనక్స్లో మనం డైరెక్టరీస్ అంటాము. డైరెక్టరీస్, సబ్ డైరెక్టరీస్. సో ఇప్పుడు mkdir అని కమాండ్ ఉంటుంది. మ్యాన్ mkdir అంటే మేక్ డైరెక్టరీస్. సో మ్యాన్ ls అంటే లిస్ట్ డైరెక్టరీ కంటెంట్స్. సో mkdir abc ఏ అని ఇస్తే తర్వాత ls అని టైప్ చేస్తే లిస్ట్ ఏ డైరెక్టరీస్ ఉన్నాయో అవి లిస్ట్ చేస్తుంది, ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ls అనే కమాండ్. నేను mkdir bc అంటే 2 డైరెక్టరీస్ క్రియేట్ చేస్తుంటే mkdir b and c. సో ఇప్పుడు ls అని టైప్ చేస్తే abc అనే డైరెక్టరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ నేను ఫైల్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే టచ్ అనే కమాండ్ ఉంటుంది. టచ్ first.txt ls టైప్ చేస్తే ఇప్పుడు మనం abc అనేవి డైరెక్టరీస్, first.txt అనేది ఫైల్. అలా కాకుండా మనకి సబ్ డైరెక్టరీస్లో క్రియేట్ చేయాలి అంటే mkdirలోనే ఆప్షన్ ఉంటుంది -def అని చేస్తే df. ఇప్పుడు ట్రీ అనే కమాండ్ యూస్ చేస్తే మనకి ఏ డైరెక్టరీస్ అయితే ఉన్నాయో దాని సబ్ డైరెక్టరీస్ అన్ని ఒక ట్రీ ఫార్మాట్లో చూపిస్తుంది, ABCDE. అదే ls అని టైప్ చేస్తే మనకి జస్ట్ లిస్ట్ ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ls అనే లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్తో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ls అంటే జస్ట్ లిస్ట్ ఇస్తుంది. ls-l అంటే మనకి ఒక లాంగ్ లిస్ట్ ఇస్తుంది. ఆప్షన్ -l అంటే లాంగ్ లిస్ట్ ఆప్షన్. ఇక్కడ మనం చూడొచ్చు డి అంటే డైరెక్టరీ, ఫస్ట్ లెటర్ డి అంటే అది డైరెక్టరీ అని. ఒకవేళ ఫస్ట్ లెటర్ హైఫన్ ఉంటే అది టెక్స్ట్ ఫైల్. ఇక్కడ first.txt అనేది ఫైల్ కాబట్టి ఫస్ట్ది హైఫన్ అని ఉంది, మిగతావి డైరెక్టరీస్ కాబట్టి డి అని ఉంది. ఇప్పుడు మనం ట్రీ కమాండ్తో చూడొచ్చు. ఇది ls గురించి. ఇప్పుడు ls-తో ls-l అనే ఆప్షన్ చూసాము. ls-lt అంటే ఇప్పుడు టైం స్టాంప్ అకార్డింగ్గా అవి లేటెస్ట్ మోడిఫైడ్వి టాప్లో వస్తాయి. ఇప్పుడు 5d అనేది లేటెస్ట్గా మోడిఫై అయింది కాబట్టి ఫస్ట్లో ఉంటుంది lt అని. దీంతో పాటు ls-a అంటే ఇది హిడెన్ ఫైల్స్ని చూపిస్తుంది. హిడెన్ ఫైల్స్ అంటే డాట్తో స్టార్ట్ అయ్యేవన్నీ హిడెన్ ఫైల్స్. మనకి నార్మల్గా ls అంటే ఇవి చూపియదు, కానీ ls-a అన్నప్పుడు ఈ డాట్తో స్టార్ట్ అవుతున్న ఫైల్స్ అన్ని హిడెన్ ఫైల్స్. ఈ హిడెన్ ఫైల్స్ అన్నిటిని చూపిస్తుంది. ls-తో ఇంకో ఆప్షన్ lh. మనకి ఇంతకుముందు ls-l అంటే ఇక్కడ మనకి ఇది మెమరీ అనమాట, 4096 అని చూపిస్తా ఉంది. కానీ ఇప్పుడు హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో lh అనే ఆప్షన్తో కేబీలో చూపిస్తుంది 4K అని.
తర్వాత ట్రీ అనేది మనం ఇలా ఉంది. ఇప్పుడు మనం -L క్యాపిటల్ ఆర్ అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు మనకి ఏ డైరెక్టరీస్ ఉన్నాయి, అందులో ఏ సబ్ డైరెక్టరీస్ ఉన్నాయి చూపిస్తుంది. ఇక్కడ ABCD ఉన్నాయి, Dలో EF ఉన్నాయని చూపిస్తుంది. EF, Dలో E అండ్ Dలో Eలో F. సో క్యాపిటల్ ఆర్ అనే ఆప్షన్తో సబ్ డైరెక్టరీస్ కూడా లిస్ట్లో చూపిస్తుంది. తర్వాత నావిగేట్ చేయడం. ఇప్పుడు మనం ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ABDలో ఉన్నాం. ఒకవేళ మనం ఏ అనే డైరెక్టరీకి మూవ్ అవ్వాలనుకుంటే CD చేంజ్ డైరెక్టరీ స్పేస్ A అని కొట్టినప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఇంతకుముందు మనం ABDలో ఉన్నాం, ఇప్పుడు ఏకి మూవ్ అయ్యాం. ఇప్పుడు ఒక CD డాట్ డాట్ అంటే ఇంతకుముందు ఏలో ఉన్న డైరెక్టరీకి వన్ డైరెక్టరీ బ్యాక్వర్డ్ వెళ్ళాలి అంటే డాట్ డాట్ అని యూజ్ చేస్తే వన్ డైరెక్టరీ బ్యాక్వర్డ్కి వెళ్దాం. ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ABD. సో ఇప్పుడు మనం ఒకవేళ D అనే దానికి మూవ్ అవ్వాలి అంటే CD ట్యాబ్ అని టైప్ చేస్తే మనకి లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్ చూస్తుంది. D టైప్ చేసి ట్యాబ్ అని చేస్తే E, ట్యాబ్ అని ప్రెస్ చేస్తే F. ఇప్పుడు మనం Fలో ఉన్నాం. సో మనం ఇంతకుముందు హోమ్ డైరెక్టరీలో ఉన్నాము. ఇప్పుడు మనం ఒకవేళ మళ్ళీ హోమ్ డైరెక్టరీకి వెళ్ళిపోవాలి అంటే ప్రజెంట్ Fలో ఉన్నాము, CD అని టైప్ చేస్తే మనం ABDలోకి నావిగేట్ అయిపోతాం. లేదు అంటే ఒకవేళ ఇప్పుడు మళ్ళీ మనం Fలో నుంచి ఇప్పుడు ఇంతకుముందు F నుంచి హోమ్కి వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ Fకి వెళ్ళాలి అంటే CD స్పేస్ హైఫన్ అని టైప్ చేస్తే మనం ప్రీవియస్ డైరెక్టరీకి నావిగేట్ అవ్వచ్చు. ఓకే, సో CD అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు CD అని టైప్ చేస్తే మనం హోమ్ డైరెక్టరీకి వెళ్ళాం. అదేవిధంగా CD స్పేస్ టిల్డే అని టైప్ చేసినా మనం హోమ్ డైరెక్టరీకి నావిగేట్ అవ్వచ్చు. సో CD టిల్డే, CD డాట్ డాట్, CD హైఫన్, ఈ 3 ఫంక్షనాలిటీస్ చూసాం. థ్యాంక్ యూ.